Good morning children. Today I am going to start UKG English. Okay children, all of you take your textbooks. This is your textbook semester for UKG course book volume 1. Okay, volume 1. And take out the page number 35 ma. Take out the page number 35 children. Okay, 35 ma. See children, 7th topic here. Use of these and those. Okay, these and those. The topic is use of these and those. Okay అమ్మా, ఇక్కడ these అంటే ఏంటమ్మా, those అంటే ఏంటి, these అంటే ఏంటమ్మా, దగ్గరలో ఉండి ఓకే 1 or 2 కన్నా ఎక్కువగా ఉంటే ఏమంటారు, వాటిని these అంటారు. ఓకే, 1 కాకుండా 1 కన్నా ఎక్కువగా ఉన్న వాటిని, ఓకే 1 కన్నా ఎక్కువగా ఉన్న వాటిని ఏమంటారు, అవి దగ్గరలో ఉండాలి. ఓకే, ఏదైనా మనకు వస్తువులు, ఏదైనా థింగ్స్, అవి ఎలా ఉండాలి, దగ్గరగా ఉండి 1 ఒక వస్తువు కన్నా ఎక్కువగా ఉండాలి, 1 థింగ్ కన్నా ఎక్కువగా ఉండాలి. అప్పుడు ఎలా యూజ్ చేస్తారు, దీస్ అని యూజ్ చేస్తారు. ఓకే, దోస్ అంటే ఏంటమ్మా, దూరంగా ఉన్న వస్తువులు, దూరంగా ఉండాలి, చాలా ఎక్కువగా ఉండాలి, వాటిని ఏమంటారు, ఎలా యూజ్ చేస్తారు, దోస్ అని యూజ్ చేస్తారు. సీ చిల్డ్రన్ హియర్, ఇక్కడ ఎలా ఇచ్చారమ్మా, ఫస్ట్ వన్ దీస్ ఆర్ క్యాప్స్. ఎన్నున్నాయమ్మా క్యాప్స్, ఇక్కడ పిక్చర్ లో ఎన్నున్నాయమ్మా క్యాప్స్, 2 క్యాప్సే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం యూజ్ చేశారు, దీస్ అనేది యూజ్ చేశారు. అవి ఎక్కడ ఉన్నాయి, క్యాప్స్ అనేవి దగ్గరలో ఉన్నాయి. ఓకే, క్యాప్స్ ఎక్కడ ఉన్నాయి, దగ్గరలో ఉన్నాయి కాబట్టి దీస్ ఆర్ క్యాప్స్. ఓకే, 1 కన్నా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీస్ అని యూజ్ చేసాము. అవి ఇంకా దగ్గరలో ఉన్నాయి, మనకు దగ్గరగా ఉన్నాయి కాబట్టి దీస్ అని యూజ్ చేసాము. హౌ మెనీ ఆర్ దేర్ చిల్డ్రన్, దే ఆర్ 2. ఓకే అమ్మా, ఇక్కడ క్యాప్స్ ఉన్నాయి, అవి ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. నెక్స్ట్ వన్ చిల్డ్రన్, దోస్ ఆర్ కప్స్. Those are cups. They are 3. They are 3. ఓకే అమ్మా, those are cups అంటే ఏంటమ్మా, ఇక్కడ క్యాప్స్ ఉన్నాయి. ఓకే చూడండి, ఓకే క్యాప్స్ ఎక్కడ ఉన్నాయమ్మా, క్యాప్స్ ఎక్కడ ఉన్నాయి, దగ్గరలో ఉన్నాయి కాబట్టి దీస్ అనే వర్డ్ ని యూజ్ చేసాము. ఓకే, ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, 1 కన్నా ఎక్కువగా ఉన్నాయి, దగ్గరలో ఉన్నాయి కాబట్టి దీస్ అని యూజ్ చేసాము. ఇక్కడ చూడండి అమ్మా, కప్స్ ఎక్కడ ఉన్నాయమ్మా, దూరంగా ఉన్నాయి. ఓకే చూడండి, సేమ్ కప్స్ ఎక్కడ ఉన్నాయి, దూరంగా ఉన్నాయి, కానీ ఇంకా 1 ఒకటి దానికన్నా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, హౌ మెనీ ఆర్ దేర్ చిల్డ్రన్ హియర్, 3 cups are there but they are far. ఓకే, అవి ఎక్కడ ఉన్నాయి, దూరంగా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. 1 కప్ కన్నా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దోస్ అని యూజ్ చేస్తున్నాము. ఓకే, we have to use those. దూరంగా ఉన్న వాటిని ఏమంటారమ్మా, దోస్ అని యూజ్ చేయాలి. దగ్గరగా ఉన్న వాటిని ఏమనాలి, దీస్ అని యూజ్ చేయాలి. అవి ఎలా ఉండాలి, 1 కప్ 1 క్యాప్ కన్నా ఎక్కువగా ఉండాలి, సింగులర్ కాకుండా ప్లూరల్ గా ఉండాలి. ప్లూరల్ అంటే ఏంటమ్మా, 1 నంబర్ కాకుండా 2, 3, 4 ఎన్నన్నా ఉండొచ్చు, వాటిని ఏమంటారు, ఓకే దీస్ అని యూజ్ చేయాలి. దగ్గరగా ఉండి ఎక్కువగా ఉంటే దీస్ అని యూజ్ చేయాలి, దూరంగా ఉండి ఎక్కువగా ఉంటే దోస్ అని యూజ్ చేయాలి.
Okay, children. Next, third one, amma. These are chords. They are four. ఓకే, ఇక్కడ కార్డ్స్ అంటే ఏంటమ్మా? మంచాలు. కార్డ్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 4 ఉన్నాయి. ఓకే, 4 కార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఇవి కార్డ్స్ అమ్మా. ఇవి కార్డ్స్ అనుకోండి. కార్డ్స్ ఎక్కడ ఉన్నాయమ్మా? దగ్గరగా ఉన్నాయి. ఎక్కువగా ఉన్నాయి అంటే దీస్. దూరంగా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి అంటే దోస్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఫోర్త్ వన్ అమ్మా. దోస్ ఆర్ పాట్స్. ఓకే అమ్మా. నెక్స్ట్ దే ఆర్ 5. దోస్ అన్నప్పుడు ఏం చేయాలేమో? దూరంగా రాయాలి. దూరంగా. పాట్స్ ఎలా ఉన్నాయి? దూరంగా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయేమో పాట్స్? 5 ఉన్నాయి. ఓకే, హౌ మెనీ ఆర్ దే చిల్డ్రన్? 5 pots are there. See children, these are cups. Cups ఎన్ని ఉన్నాయమ్మా? They are 2 cups ఉన్నాయి, దగ్గరలో ఉన్నాయి. So use these. Next, those are cups. They are 3. ఇక్కడ ఎన్ని కప్స్ ఉన్నాయమ్మా? 3 ఉన్నాయి, దూరంగా ఉన్నాయి. Those అని యూజ్ చేయాలి. నెక్స్ట్, these are pots. They are 4. కార్డ్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 4 ఉన్నాయి, దగ్గరలో ఉన్నాయి కాబట్టి దీస్ అని యూజ్ చేయాలి. నెక్స్ట్, దోస్ ఆర్ పాట్స్. దే ఆర్ 5. పాట్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 5 ఉన్నాయి, దూరంగా ఉన్నాయి కాబట్టి దోస్ అని ఇక్కడ యూజ్ చేయాలి. ఓకే చిల్డ్రన్, ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ మా? సీ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్స్ చిల్డ్రన్. చూడండి అమ్మా, క్యాప్స్. ఓకే, క్యాప్స్ ఏమో ఇక్కడ దగ్గరగా ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేయాలి? దీస్ అనే వర్డ్ యూజ్ చేయాలి. దీస్. ఓకే, దీస్ అని యూజ్ చేయాలి. ఓకే అమ్మా, 2 క్యాప్స్ ఉన్నాయి, దగ్గరలో ఉన్నాయి కాబట్టి దీస్ అని యూజ్ చేయాలి. నెక్స్ట్, ఇక్కడ దోస్ ఆర్ కప్స్. దే ఆర్ 3 కప్స్ ఉన్నాయి, అవి దూరంగా ఉన్నాయి కదమ్మా చాలా, కాబట్టి 3 కప్స్ ఉన్నాయి, దూరంగా ఉన్నాయి కాబట్టి దోస్ అని యూజ్ చేయాలి. నెక్స్ట్, 4 కార్డ్స్. దీస్ ఆర్ కార్డ్స్. దే ఆర్ 4. కార్డ్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 4 ఉన్నాయి, అవి దగ్గరలో ఉన్నాయి కాబట్టి దీస్ అని యూజ్ చేయాలి. నెక్స్ట్, దోస్ ఆర్ పాట్స్. దే ఆర్ 5. పాట్స్ దూరంగా ఉన్నాయి కదమ్మా, ఎన్ని ఉన్నాయి మొత్తము? దే ఆర్ 5, బట్ దే ఆర్ 4. దూరంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం యూజ్ చేయాలి? దోస్ అనేది యూజ్ చేయాలి. ఓకే చిల్డ్రన్, ఓకే అమ్మా, ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ చిల్డ్రన్. 7th టాపిక్. నెక్స్ట్ వన్ అమ్మా, యాక్టివిటీ కార్నర్. నెక్స్ట్ వన్ ఈజ్ యాక్టివిటీ కార్నర్ చిల్డ్రన్. టర్న్ ద నెక్స్ట్ పేజ్ అమ్మా. Okay amma, see children, next page children, 36 page number, activity corner. Activity corner. Okay amma, use of this and these, that and those. Answer the following questions. Okay, see children, here activity corner. Use of this and these. Use of this and these, that and those. Okay,
దిస్ దీస్ దట్ దోస్ తోని ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయమ్మా, వాటికి మనం ఆన్సర్ చేయాలి. ఓకే, ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఓకే చిల్డ్రన్, ఫస్ట్ వన్ సి అమ్మా. వాట్ ఆర్ దీస్? ఇవన్నీ ఏంటమ్మా? బాల్స్ కదా. దీస్ ఆర్ బాల్స్. ఓకే, దీస్ ఆర్ బాల్స్. BALLS బాల్స్. ఓకే, ఇక్కడ దీస్ అని ఎందుకు యూజ్ చేశారమ్మా? దగ్గరలో ఉన్నాయి, చాలా ఉన్నాయి కాబట్టి దీస్ అనేది యూజ్ చేశారు. ఓకే, రైట్ డౌన్ చిల్డ్రన్. ఫస్ట్ వన్ బాల్స్. BALLS బాల్స్. BALLS బాల్స్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వన్, సెకండ్ వన్ అమ్మా. వాట్ ఆర్ దోస్? దోస్ అంటే ఎందుకమ్మా దోస్ అని ఇచ్చారు? దూరంగా ఉన్నాయి కాబట్టి దోస్. దీస్ ఆర్, అవన్నీ ఏంటమ్మా? ఇవన్నీ ఏంటి? వాట్ ఆర్ దోస్? అవన్నీ ఏంటివి? దోస్ ఆర్ పాట్స్. POTS పాట్స్. ఓకే అమ్మా, దూరంగా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దోస్ అని యూజ్ చేశారు. దోస్ ఆర్ పాట్స్. POTS pots. Okay, next one children. What is that? Third one is, what is that? That is a, ఇదేంటమ్మా? దూరంగా ఉంది, ఒకటే ఉంది కాబట్టి దట్ అనేది యూజ్ చేశారు. ఏంటమ్మా ఇది? కార్. వాట్ ఈస్ దట్? దట్ ఈస్ ఏ కార్. CAR కార్. ఓకే, దూరంగా ఉంది, ఓన్లీ వన్ ఉంది కాబట్టి ఏం రాయాలి? దట్ అనేది యూజ్ చేశారు. దట్ ఈస్ ఏ కార్. CAR కార్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వన్ అమ్మా. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? ఓకే, ఇది దగ్గరలో ఉంది, ఒకటే ఉంది కాబట్టి ఏంటమ్మా ఇది? ట్రీ. దిస్ ఈజ్ ఏ ట్రీ. TREE ట్రీ. దిస్ ఈజ్ ఏ ట్రీ. ఓకే చిల్డ్రన్, వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఏ ట్రీ. TREE ట్రీ. ఓకే అమ్మా, నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్. వాట్ ఆర్ దీస్? ఇవన్నీ ఏంటమ్మా? దీస్ ఆర్ గర్ల్స్. ఓకే, వీళ్ళంతా ఎవరు? గర్ల్స్. దగ్గరలో ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి GIRLS గర్ల్స్. వాట్ ఆర్ దీస్? దీస్ ఆర్ గర్ల్స్. GIRLS గర్ల్స్. ఓకే అమ్మా, సి ఫ్రమ్ ఫస్ట్ వన్ అమ్మా. First one, what are these? These are balls. Okay, next one, what are those? Those are pots. Third one, what is that? That is a car. Fourth one, what is this? This is a tree. Fifth one, what are these? These are girls. Okay ma. Next one children. నెక్స్ట్ వన్ అమ్మా. సిక్స్త్ వన్. వాట్ ఈస్ దట్? ఇక్కడ ఏది ఉందమ్మా? దూరంగా ఉంది, ఒకటే ఉంది కాబట్టి వాట్ వీ హ్యావ్ టు డూ చిల్డ్రన్? రైట్ దట్. THAT. దట్ ఈస్ ఏ డాగ్. DOG dog. ఓకే అమ్మా, రైట్ డౌన్ దిస్ చిల్డ్రన్. దట్ ఈస్ ఏ డాగ్. THAT. దట్ is a DOG dog. That is a dog. Okay ma. Next one children. Seventh one. What are these? దగ్గరలో ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏమి యూజ్ చేశారు? దీస్ అని యూజ్ చేశారు. ఏంటమ్మా ఇవన్నీ? ల్యాంప్స్. THESE. These are lamps. LAMPS. lamps.
ఓకే, దీస్ ఆర్ ల్యాంప్స్, LAMPS, ల్యాంప్స్. దగ్గరలో ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీస్ అనేది యూజ్ చేశారు. ఓకే అమ్మా, నెక్స్ట్ వన్, 8th వన్. వాట్ ఆర్ దోస్? ఏంటమ్మా అవి? గ్రేప్స్. ఓకే, దోస్ ఆర్ గ్రేప్స్. దూరంగా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి కాబట్టి దోస్, THOSE, దోస్ ఆర్ గ్రేప్స్. GRAPES, గ్రేప్స్. Those are grapes. Okay, Amma. Those are grapes. Next one, children. What is this? What is this, children? This is a van. Okay. దగ్గరలో ఉంది, ఒకటే ఉంది కాబట్టి THIS, this is a van. VAN, van. This is a van. VAN, van. నెక్స్ట్ వన్ అమ్మా, లాస్ట్ వన్. వాట్ ఆర్ దోస్? ఏంటమ్మా ఇవన్నీ? ఫోన్. ఓకే, దోస్ ఆర్ ఫోన్, సెల్ ఫోన్స్. THOSE, those are phones, cell phones. PHONES, cell phones. Write on the spellings, Amma. CELL, cell. PHONES, cell phones. Okay, completed, Amma. First one, see, children. What is that? That is a dog. Okay, 7th one. What are these? These are lamps. 8th one. What are those? Those are grapes. Next one. What is this? This is a van. 10th one. What are those? Those are cell phones. Okay, children. Okay, Amma. All of you completed this activity corner. అర్థమవుతుందా అమ్మా ఇవన్నీ? Okay, once again I will write in the, okay ma, I will write on board, children. See, first one. What are these? These are balls. BALLS, balls. Second one. What are those? What are those? Answer. Second one. Those are pots. POTS, pots. Next, third one, Amma. What is that? That is a car. That is a car. Okay, next, fourth one, Amma. What is this? This is a tree. Okay, Amma. Next, fifth one. What are these? Fifth one. What are
these. These are girls. These are girls. Okay, ma. Next one, children. Sixth one. What is that? Okay, children. What is that? That is a dog. That is a dog. Okay, next seventh one. What are these? These are lamps. Lamps. Eighth one. What are those? What are those? Those are grapes. Okay, ma. Next, ninth one. What is this? What is this? This is a van. Tenth one. What are those? Those are cell phones. Those are cell phones. Okay, ma? See, children, the blanks ఉన్నాయి కదా, మా డాషెస్ కొట్టాను కదా, వాటి ఆన్సర్స్ చిల్డ్రన్ రైట్ డౌన్ నీట్లీ అమ్మా టెక్స్ట్ బుక్స్ లో.
Okay, children. All of you completed this activity corner, children. Okay, ma. This is your today's English class. I hope that you understand today's class. Thank you, children. Bye bye.